కుసుమహర 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 శ్రీ హరనాథ మహాప్రభుని సాధనా విధానములకు సూచనలు అనే విధానములో మనం ఇప్పుడు 7వ సూచనను తెలుసుకుందాము. ఇక్కడ ఈ తల్లి ఏం చెప్తున్నారంటే, పవిత్ర భావములను వజ్రకవచము ధరించిన వారిని ఎవ్వరూ ఏ విధమగు బాధలకు గురి చేయజాలరు. పవిత్ర భావములను అలవర్చుకొనక ఊరకనే ప్రార్థన చేసినను భగవంతుడు కూడా ఎన్నటికీ దానిచే తృప్తిపడడు అని చెప్తున్నారు. మరి నిజమే కదండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎందుకు పవిత్ర భావాలు అని ప్రత్యేకంగా ప్రభు చెప్తున్నారు అని చెప్పేసి అని తల్లి మనకు చెప్తున్నారు అంటే, పవిత్ర భావాలు అని అంటే అవి కేవలము భగవంతునికి సంబంధించిన భావాలు. అవే మనకు పవిత్ర భావాలు. అంటే భగవంతునికి సంబంధించినటి మనం మరి నిత్య జీవితంలో ఎలా ఉంటాయి మనలో అనేసనే సందేహం కలగచ్చు. కానీ ఇక్కడ ఒక్క విషయం గమనించండి, భగవంతుడు అనంటేనే ఒక పాజిటివ్ దృక్పథము. పాజిటివ్ దృక్పథంతో మనము ఇక్కడ ఉన్నవన్నీ కూడా, అంటే ఈ ప్రపంచంలో మనం ఉంటూ ఈ సంసారంలోనే ఈ మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మనము వ్యవహరించే తీరులో మన లోపల మన ఆలోచన విధానము పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే భగవంతుడి విషయాన్ని ఒక్కసారి అన్వయింపచేసుకుంటే మనము చూడండి, ఇక్కడ ఈ సృష్టిలోని మనమందరము కూడా మన భగవంతుని బిడ్డలము. మరి మనలో మంచి చెడు రెండు ఉన్నాయి. రెండు ఉన్నా కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడు, మనం చెడు చేసినప్పటికీ మంచి చేసినప్పటికీ మన మీద భగవంతునికి ఉన్న ప్రేమ అయితే మటుకు తగ్గించట్ల. ఆ ప్రేమను మటుకు ఆయన అదే విధంగా ఉంచుతున్నాడు. అంటే మనలోని మంచి చెడులను రెండింటినీ ఆయన పట్టించుకోకుండా కేవలం మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకని? ఆయన ప్రేమమయుడు కాబట్టి. అంటే ఆయనలో ఎటువంటి వ్యతిరేక గుణాలు లేవు. కేవలం ఉండేది పవిత్రతమైన ప్రేమ. కాబట్టి అటువంటి పవిత్రతమైన ప్రేమని మనం కూడా అలవర్చుకుంటే దేని ద్వారా మనకు వస్తుంది ఆ పవిత్రతమైన ప్రేమ అంటే పవిత్ర భావాల ద్వారా వస్తుంది అని చెప్పి తెలుసుకోవాలి. అందుకు ఇక్కడ ఏమంటున్నారు, అటువంటి పవిత్ర భావాలని ధరించిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే ఒక వజ్ర కవచాన్ని ధరించిన వ్యక్తి వలె ఉంటాడంట. అంటే వజ్రం ఎంతటి దారుఢ్యమైనది, ఎంతటి దృఢమైనదో ఒక్కసారి మనం తెలుసుకుంటే అటువంటి దృఢమైన వ్యక్తిత్వం పొందిన వ్యక్తి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. పవిత్ర భావాలు ఉన్న వ్యక్తి ఒక అత్యంత దృఢమైన అచంచలమైన విశ్వాసం గల వ్యక్తి అనేసని. అంటే ప్రభుని పట్ల అంతటి అచంచలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న సుఖదుఖాలకి చలించడు. కాబట్టి ఇక్కడ ఈ సంసారంలో నుండి ఉద్భవించే సుఖదుఖాల ద్వారా ఉద్భవించే ఏదైతే ఉన్నాయో, అంటే సుఖము ద్వారా ఉద్భవించే భోగమైతే ఏమి, దుఃఖము ద్వారా కలిగే కష్టమైతే ఏమి, ఆ రెండూ కూడా అతనికి ఏ విధమైన బాధని గురి చేయవు. అంత గొప్పది పవిత్ర భావాలు. అందుకే ప్రభు భావాలతో నిత్యం ఐక్యమైపోయి ప్రభు చైతన్యాన్నే నింపుకున్న విమలామా తల్లి, ఈ సాధనా సూచనని తెలిపిన మనోరంజితమ్మ గారు, మన కనకలతమ్మ గారు, వీరందరినీ కూడా మన స్ఫురణకి తెచ్చుకుంటూ ఉంటే నిజంగా ప్రతినిత్యం వారు పవిత్ర భావాలను ఏ విధంగా వాళ్ళు స్వీకరిస్తూ ప్రతినిత్యము ప్రభువుకి దగ్గరైనారు అన్నది మనం నేర్చుకోవచ్చు. సింపుల్ అండి. మనకు ప్రభువు చెప్పింది ప్రతి నిత్యం కూడా మన యొక్క అస్తిత్వాన్ని పక్కకు పెట్టేసి మన నిత్య జీవితంలో, మన దైనందిన జీవితంలో ఈరోజు ఈ పని చేస్తున్నాము అంటే ఇది ప్రభుని పని అని చెప్పేసి అనే ఒక భావనతో ప్రభు సేవగా, అంటే ప్రభుని పనిని మనము ఒక సేవగా, దాంట్లో నుంచి మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, అది శత్రువులైనా సరే మిత్రువులైనా సరే ఎవరికైనా కానీ చేస్తూ పోవడమే మన యొక్క కర్తవ్యం. అప్పుడు ఆ విధానంలో మనకు ఎవరి పట్ల కూడా ద్వేషము ఉండదు, రాగము ఉండదు. అటువంటప్పుడు మనలో కలిగే ఆలోచనలే సానుకూల ఆలోచనలు, సత్ ఆలోచనలు, సదా ఆలోచనలు. ఈ సదా ఆలోచనలే మనకు పవిత్ర భావాలు. ఆ విధంగా మనము
ఎదిగినప్పుడు భగవంతునిని మనం ప్రార్థించిన వారం అవుతాము. అంతేకాని అవి ఏమీ అలవర్చుకోకుండా భగవన్నామం పాటికి భగవన్నామం చేస్తూ మన ఆలోచనలనే మనం ఉంచుకొని నడుస్తూ వస్తే భగవంతుడు ఎప్పుడు